తూచి అడుగేయాలి. ఇద్దరం పాట పాడాలండి? లేదు, అక్కర్లేదు. ఎన్ని పెట్టారు మా ఇద్దరు? మైక్ ఇచ్చేసారు. మైక్ ఇచ్చేసిన తర్వాత ఐదర్ మీరు మాట్లాడాలి లేదా పాట పాడాలి. మాట్లాడతాం. ఓకే. అందరికీ నమస్కారం. టీవీలో లైవ్లో చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పే ముందు నేను ఒక ఇన్సిడెంట్, ఒక మెమరీ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్, ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం సునీల్ గారిది ఒక ఇంటర్వ్యూ చూసాను నేను టీవీలో. అందులో ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. ఇండస్ట్రీలో ఎవరికైనా మనసు బాగాలేకపోతే మీ దగ్గరికి వస్తారు కదా అందరూ, మరి మీకు మనసు బాగాలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే ఆయన రవితేజ గారి పేరు చెప్పారు. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయాను, అట్లీస్ట్ ఒక్కసారి సార్ని కలిసే అవకాశం వస్తే బాగుంటుంది అని. అలాంటిది ఇవాళ మీతో పాటుగా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన డైరెక్టర్ కార్తిక్కి, మణిబాబు గారికి, మన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక డైరెక్టర్ కేపబిలిటీ సీన్ పేపర్ మీద నుంచి ఒక ఐడియాని స్క్రీన్ మీదకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తారో దాన్ని బట్టి జడ్జ్ చేస్తాము. సో ఆ మ్యాటర్కి వస్తే ఐ థింక్ కార్తిక్ హెస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. హీ సక్సీడెడ్ అండ్ ఓవర్ ప్రిసిడెడ్ ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్స్. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ బ్రిలియంట్ మ్యూజిక్ని ఇచ్చారు. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ గురించి ఒక స్పెషల్ మెన్షన్ మనం తీసుకోవాలి, బికాజ్ ద సెట్స్ ఆర్ బ్రిలియంట్. ఫస్ట్ డే వాక్డ్ ఆన్ టు ద సెట్, ఇట్ వాజ్ అమేజింగ్. And everybody who worked on this film, congratulations to all of us. I really hope it will be a big step for all of us. Thank you People Media Factory for giving me this opportunity. Thank you so much and all the best for the launch on February 9th. అలాగే మన